హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను దేవుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదం అండి బియ్యం పొంగలి బెల్లంతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ పాయసం ఎలా చేసుకోవాలో, ఇందులోకి ఏమేమి వేసుకుంటే టేస్టీగా ఉంటుందో చూపించబోతున్నానండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను పొంగలికి నా గుప్పెడతోటి 5 గుప్పెళ్ళు తీసుకున్నానండి బియ్యము. 5 గుప్పెళ్ళు అంటే కొలతతోటి ఈ గ్లాస్ బియ్యం వచ్చినాయండి. అంటే 125 గ్రామ్స్ బియ్యం అండి. పచ్చిశనగపప్పు 1/2 కప్పు వేసుకొని బియ్యంలో కలిపేసి శుభ్రంగా 2-3 సార్లు వాటర్ వేసి కడిగేసి అరగంట పాటు నానబెట్టేసుకోవాలని. ఇట్లా నానబెట్టుకోవడం వల్ల పాయసం అనేది మనకి చాలా బాగా వస్తుంది. ఇందుకోసం నేను పాయసం కోసం ఈ గిన్నె తీసుకున్నానండి. పాయసం చేసుకునేటప్పుడు ఎప్పుడైనా మనము మందంగా ఉండే గిన్నెని తీసుకోవాలండి. పాయసం ఉడుకుతుందో లేదో కూడా చూసుకోవాలి. చూసుకొని గిన్నెని తీసుకోవాలండి. ఇందులోకి నేను గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నానండి. పాయసానికి మనం పచ్చిపాలే కదండి పోసుకుంటాము. పచ్చిపాలు అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ పచ్చిపాలు వేసుకున్నానండి. 3 గ్లాసుల బియ్యము, 1 గ్లాసు పచ్చిపాలు వేసుకున్నానండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి పాయసం చేసేసుకుందామండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, చిన్న తపాలు కాబట్టి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి, చూసారు కదా మనకి పాయసం అనేది పొంగిందండి. పాయసం పొంగగానే ఇప్పుడు మనం అందులోకి 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలండి. సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. హై ఫ్లేమ్ పెట్టుకోకుండా, హై ఫ్లేమ్ పెట్టుకున్నారంటే పొంగిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసి సిమ్లోనే మూత పెట్టేసి అన్నం ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఇప్పుడు 1/2 కేజీ బెల్లం తీసుకున్నానండి. అంతా వేసుకోవట్లేదు నేను. ఇందులో నుంచి ఒక 100 గ్రాముల వరకు విడిగా తీసేసానండి. అంటే ఇప్పుడు కొలత ప్రకారం 150 గ్రాములండి. బియ్యం 120 గ్రాములు, మిగిలిన పప్పులు ఒక 10 గ్రాములు, 130 గ్రాములు అయినాయి కదా. ఇప్పుడు బెల్లం 150 గ్రాముల వరకు వేసుకున్నానండి. 2-3 యాలకులు మెత్తగా నలకొట్టేసి పౌడర్ చేసేసుకున్నాను. ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో చూద్దామండి. అన్నం అయితే ఉడికిపోయింది, కానీ ఇంకా మనకి సాఫ్ట్గా కావాలి కాబట్టి ఇప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. నేను ఇట్లా వేసేసుకోవచ్చండి. మనం అన్నం ఒకసారి చూసుకొని ఇట్లా మనం వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుని, అంటే బెల్లం వేయకముందు చూసుకొని వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మళ్ళీ అన్నం ఉడికించుకోవాలి. ఈలోపు మనము ఒక కళాయి పెట్టేసుకుని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పులు, కిస్మిస్లు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. మీరు కావాలంటే కొంచెం పచ్చి కొబ్బరి ఉన్నా, ఎండు కొబ్బరి ఉన్నా కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చండి. అవి వేసుకున్నా కూడా మనకి పాయసం అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా, మనకి జీడిపప్పులు అయితే ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం పాయసం కోసం ఉడికించుకుంటున్న అన్నం ఎలా ఉందో చూద్దామండి. అన్నం అయితే సాఫ్ట్గా చాలా బాగా ఉడికిపోయింది. ఒకసారి పప్పు కనుక మనం మెదిపేసుకుంటాం కదా, అలా గెరటి పెట్టేసి అన్నం మొత్తం మెదిపేసుకున్నామంటే మనకి మెత్తగా వచ్చేస్తుందండి, సాఫ్ట్గా. ఇప్పుడు అందులోకి మనం నలగొట్టి పెట్టేసుకున్న 150 గ్రాముల బెల్లాన్ని వేసేసుకుందామండి. బెల్లం వేసుకునేటప్పుడు అన్నము ఉడకకుండా వేసుకోకూడదండి. బాగా ఎసురు ఉన్నప్పుడు కూడా బెల్లం వేసుకోకూడదు. ఇట్లా ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసుకున్నారంటే పాయసం అనేది మనకి బాగా వస్తుంది. ఇప్పుడు ఇలాచీ పౌడరు టేస్ట్కి తగినంత 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకున్నానండి. జీడిపప్పు, కిస్మిస్ కూడా నెయ్యితో పాటు వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలండి. కలిపేసి సిమ్లో పెట్టేసి మంటని ఒక 2 నిమిషాల పాటు ఉంచేసామంటే బెల్లం అనేది మనకి కరిగిపోతుంది. చూసారు కదా, బెల్లం అనేది కరిగిపోయింది. ఇప్పుడు అందులోకి కొంచెం 1/2 గ్లాసు పచ్చిపాలు కానీ పోసేసుకున్నామంటే మనకి పాయసం కలర్ అనేది చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీకు కావాలంటే పోసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొంచెం పాలు పోసేసుకొని ఒకసారి తిప్పేసుకొని
మళ్ళీ మూత పెట్టేసి 1 నిమిషం పాటు మగ్గించామంటే సరిపోతుందండి. ఎందుకంటే పచ్చిపాలు వేసుకున్నాం కాబట్టి మూత పెట్టేసి 1 నిమిషం పాటు మగ్గించేసుకున్నామంటే మనకి పాయసం అనేది రెడీ అయిపోతుంది. మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు నిద్దామండి. నిమిషం తర్వాత పాయసం అయితే మనకి రెడీ అయిపోయింది. చివరగా 1 స్పూన్ పైన నెయ్యి వేసుకున్నామంటే స్మెల్ అనేది మనకి చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక మనము గిన్నెలోకి తీసేసుకోవడమేనండి. మనకి దేవుడి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఒక గిన్నెలోకి వేసేసుకొని దేవుడికి ఇలా నైవేద్యం పెట్టేసామంటే చాలా బాగుంటుందండి. నైవేద్యం పెట్టేశాక మనం తినడానికి కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అంత స్మూత్గా వచ్చేసింది. ఇందులోకి ఉట్టిపప్పు వేసేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసేసుకున్నామంటే దేవుడి ప్రసాదం రెడీ అయిపోయిందండి. దేవుడికి ఇంకా నైవేద్యం పెట్టేసేయడమే. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.